నేటితో మన్యం చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదకు చెక్ పడనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఎట్టకేలకు ఫలించింది. ఇవాళ కుంకి ఏనుగులు ఏపీకి రానున్నాయి. కాసేపట్లో పవన్ బెంగళూరుకు వెళ్లనుండగా విధాన సౌధలో జరిగే కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుంకి ఏనుగులను అప్పగించనున్నారు. ఈ కుంకి ఏనుగులకు మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే పేరు పెట్టారు. వీటిలో 4 ఇన్నాళ్లు కర్ణాటకలోని కొడగు జిల్లాలో గల దుబారే ఎలిఫెంట్ క్యాంపులో ఉన్నాయి. మరో 2 శివమొగ్గ జిల్లాలోని సక్రేబైలు నుంచి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక సీఎం ఏనుగులను అందించాక వాటిని పలమనేరులో ఉన్న ఎలిఫెంట్ హబ్ కు తరలిస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏనుగుల బెడదకు ఏపీలో చెక్ పడనుంది. అయితే 2 రాష్ట్రాల మధ్య, కర్ణాటక అలాగే ఏపీ మధ్య ఈ కుంకి ఏనుగుల అప్పగింత ఏ విధంగా జరగబోతోంది? రాధిక, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు మన్యం జిల్లాల్లో ఏనుగుల బెడద తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వీటిని ఏదైతే గ్రామాల్లోకి వచ్చినప్పుడు లోతట్టు అటవీ ప్రాంతాల్లోకి తరలించడానికి కుంకి ఏనుగులు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఏదైతే ననియాల ఫారెస్ట్లో కేవలం 2 కుంకి ఏనుగులు మాత్రం ఉండడం వల్ల వీటి ద్వారా అటు మన్యం జిల్లాలతో పాటు ఇటు ఏదైతే చిత్తూరు జిల్లాలో తరచుగా వచ్చే ఏనుగులను అడవుల్లోకి పంపించడానికి చాలా ఇబ్బందికరమైన పరిణామాల నేపథ్యంలో ఆగస్టులో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళి అక్కడ సిద్ధరామయ్యతో పాటు అటు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి కుంకి ఏనుగులు కావాలని విజ్ఞప్తి చేయగా సెప్టెంబర్లో దాని మీద ఒప్పందం జరిగింది. 6 కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వడానికి కూడా అయితే కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు వాటిని కర్ణాటకలోని విధాన సౌధ వద్ద 6 కుంకి ఏనుగులను ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏదైతే ఇటు సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం శివకుమార్, అదేవిధంగా కర్ణాటక అటవీ శాఖ మంత్రి కూడా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పలమనేరు సరిహద్దులోనే చిత్తూరు జిల్లా పలమనేరు సరిహద్దులోని మొసళ్ళ మడుగు వద్ద 50 ఎకరాలు భూమిని కేటాయించారు. ఈ భూమిలో 20 ఎకరాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇటు కుంకి ఏనుగులు 6 ఉండటానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఇటువైపు నుంచి విజయనగరం వెళ్ళడానికి చాలా దూరం కాబట్టి అక్కడ 2 ఏనుగులను ఉంచడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే కొంత ఏదైతే ఒంటరి ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నప్పుడు వాటిని దారి మళ్లించి అడవుల్లోకి పంపించడానికి గుంపుగా వచ్చిన అటవీ ఏనుగులను అడవుల్లోకి తరలించడానికి కుంకు ఏనుగులను ఉపయోగిస్తారు. అయితే ఏదైతే పొలాల మీద సరిహద్దుల మీద ఉన్నట్లుండి అర్ధరాత్రి దాడి చేస్తున్నప్పుడు ఇప్పటికే ఏదైతే అటవీశాఖ డిప్యూటీ సీఎం అటవీశాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏదైతే తిరుపతి జిల్లాలో ఒక స్పెషల్ స్క్వాడ్ కూడా పనిచేస్తున్న నేపథ్యం మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఏనుగుల అప్పగింత ఈరోజు ముగుస్తుంది. ఈ 6 ఏనుగులను ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఏదైతే పలమనేరులోని మొసళ్ళ మడుగు వద్ద క్యాంపుకు తరలిస్తారో అటు తర్వాత వాటిని సుమారు ఒక 2 నెలల పాటు పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి 2 ఏనుగులను విజయనగరం జిల్లాకు తరలిస్తామని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు అక్కడ ఏదైతే 6 నెలల పాటు ఇక్కడికి సంబంధించిన అటవీశాఖ సిబ్బంది ఇటు కర్ణాటకలో ట్రైనింగ్ అయ్యారు. ఏ విధంగా ఆహారాన్ని సమకూర్చాలి, ఏనుగులను ఏ విధంగా సంరక్షించాలి, దీంతో పాటు ఎప్పటికప్పుడు వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అన్న విషయం మీద కూడా ఒక 6 సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ననియాల్లో ఉన్న 2 ఏనుగులతో పాటు మరో 2 ఏనుగులను ట్రైనింగ్ స్థానికంగా దొరికిన ఏనుగులను ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద ఒక 10 కుంకి ఏనుగులను సిద్ధంగా ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ఏనుగులను అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అవి ఏదైతే పలమనేరులోని మొసళ్ళ మడుగు ఫారెస్ట్ వద్దకు చేరుకుంటాయి. రాధిక, రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఇక కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరుకు వెళ్తున్నారు. అక్కడ విధాన సౌధలో జరిగే కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుంకి ఏనుగులను అప్పగించనున్నారు. వీటితో ఏపీ సరిహద్దులో ఏనుగుల బెడదకు చెక్ పడనుంది.